ఏదైనా కంట్రీ వాళ్ళ యొక్క కరెన్సీని హైప్ చేసుకోవాలనుకుంటారు, తగ్గించుకోవాలనుకుంటారు. విదేశీ మారక నిల్వలంటే మన వస్తువులు అమ్మడం ద్వారా డాలర్ల రూపంలో ఆ వస్తువులు మార్చుకుంటాం. అంటే కొనుక్కునే ఎక్కువ ఉన్నాయి, అమ్ముకునే తక్కువ ఉన్నాయి. ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు 50 రూపాయలు అనుకున్నాం. ఇండియాలో ఒక మ్యాంగో ఈజ్ ఈక్వల్ టు 10 రూపాయలు. అంటే ఇప్పుడు అమెరికా వాడు ఒక డాలర్ ఇస్తే 5 మ్యాంగోస్ వస్తాయి. చంద్రశేఖర్ గారు గతి లేని పరిస్థితిలో రిజర్వ్స్ లేక బంగారాన్ని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులో తాకట్టు పెట్టి, సో నీకు అసలు ఆదాయమే లేదు. ఆదాయం ఎందుకు లేదు? అసలు ప్రొడక్షన్ లేదు. ప్రొడక్షన్ ఎందుకు లేదు అంటే, హలో మెరిట్ మ్యాన్స్, ఎలా ఉన్నారు? ఎకానమీలో ఆర్థిక సంస్కరణ అన్నది ఒక అద్భుతమైన టాపిక్. ఈ టాపిక్ లో కనుక మనం చూసినట్టయితే డివాల్యుయేషన్ అనే వర్డ్ మనకి పర్టికులర్ గా మనకు కనబడుతుంది. దీనిపైన చాలా డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవడానికి మనం ఈ రోజు సెషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. నాతో ఉన్నారు శివప్రసాద్ సార్, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, గుడ్. ఈ రోజు ఉదయం మామూలుగా ఈ ఆర్థిక సంస్కరణ టాపిక్ మామూలుగా నేను చూస్తున్నప్పుడు నాకు పర్టికులర్ ఒక వర్డ్ కనబడుతుంది సార్. ఆ వర్డ్ ఏంటంటే డివాల్యుయేషన్. నాకేమనిపించిందంటే, ఏదైనా కంట్రీ వాళ్ళ యొక్క కరెన్సీని హైప్ చేసుకోవాలనుకుంటారు, తగ్గించుకోవాలనుకుంటారు. నాకు అదంతా వర్డ్ చూడగానే కంటెంట్ చదివిన తర్వాత చాలా పెద్ద డౌట్ అనిపించింది నాకు. అసలు ఏంటి సార్ అది డివాల్యుయేషన్ అంటే? డివాల్యుయేషన్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక దేశం వేరే దేశాల కరెన్సీ తోటి కంపేర్ చేసి దాని కరెన్సీ వాల్యూని డిక్రీజ్ చేసుకోవడం, తగ్గించుకోవడానికి డివాల్యుయేషన్ అంటాం. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంటర్నేషనల్ కరెన్సీగా మనం డాలర్ అంటాం. డాలర్ తో కంపేర్ చేసినప్పుడు మన రూపాయి విలువను మనమే సొంతగా తగ్గించుకోవడం డివాల్యుయేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాలర్ కి 50 రూపాయలు ఇస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఒక డాలర్ కి 70 రూపాయలు ఇస్తున్నాం అనుకోండి, అంటే మన కరెన్సీ విలువ ఏమైతుంది? తగ్గడానికి డివాల్యుయేషన్. ఎందుకు డివాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది అంటే జనరల్ గా ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే అంతర్జాతీయ వ్యాపారం ఆధారంగానే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది. ఎందుకంటే మనం మన దగ్గర దొరికే వస్తువులు అమ్మాలి, మన దగ్గర దొరకని వస్తువులు కొనుక్కోవాలి. అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి నడుస్తుంది ఎకానమీ అంతా. జనరల్ గా మనం మన వస్తువులు అమ్మి వాటిని డాలర్ రూపంలో మార్చుకుంటాం. ఈ డాలర్లు పెట్టి మనకు అవసరమైన పెట్రోల్ కానీ నిత్యావసర ఇతర వస్తువులు ఏమైనా ఉంటే కొనుక్కుంటాం. ఇండియన్ ఎకానమీని మనం మొదటి నుంచి చూస్తే ఏమైందంటే, ఎగుమతులు తక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే కొనుక్కునే ఎక్కువ ఉన్నాయి, అమ్ముకునే తక్కువ ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి బిఓపి డెఫిసిట్ అంటాం. అంటే ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, అంతర్జాతీయ చెల్లింపుల్లో మనకు ఒక అసమతుల్యత ఉంటది. అంటే ఏంటి? మనం వేరే దేశాలకు అప్పుబడి ఉంటాం. ఇప్పుడు మనకున్న మార్గం ఏంటి అంటే, మన రూపాయలు ఇస్తే వాడు తీసుకోడు. మనం ఏం చేయాలి? మన వస్తువుల్ని ఎక్స్పోర్ట్ పెంచి ఆ డాలర్లు పెట్టి మనం ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనకి డివాల్యుయేషన్ మళ్ళీ 1991 లో పివి నరసింహరావు గారి పీరియడ్ లో డివాల్యుయేషన్ చేయాల్సి వచ్చేది. మీరు 1991 అంటే ఇండియన్ ఎకానమీ యూటర్న్ తీసుకున్నాం మనం, కరెన్సీ వాల్యూని తగ్గించుకున్నాం. దీన్ని తగ్గించుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇండియన్ గూడ్స్ అంటే భారతీయ వస్తువులు ఇతర దేశాల మార్కెట్ లో చీప్ అవుతాయి. ఇతర దేశాల మార్కెట్ లో చీప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు 50 రూపాయలు అనుకుందాం. ఇండియాలో ఒక మ్యాంగో ఈజ్ ఈక్వల్ టు 10 రూపాయలు. అంటే ఇప్పుడు అమెరికా వాడు ఒక డాలర్ ఇస్తే 5 మ్యాంగోస్ వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు 70 రూపాయలు చేద్దాం. 70 రూపాయలు చేసినప్పుడు వాడు డాలర్ ఇస్తే ఎన్ని మ్యాంగోస్ వస్తాయి? 7 వస్తాయి. అంటే వాడికి కంపేర్ చేసినప్పుడు మన వస్తువు ధర ఏమైతుంది? తగ్గుతుంది. అంటే చీప్ వస్తుంది, తక్కువ రేటుకి వస్తుంది. కాబట్టి వాడు ఎక్కువ డిమాండ్ చేస్తాడు, ఎక్కువ మ్యాంగోస్ కొంటాడు. అప్పుడు మన ఎక్స్పోర్ట్స్ ఏమైతాయి? పెరుగుతాయి. అంటే ఇది జరగడానికి చాలా కండిషన్స్ ఉంటాయి, అన్ని వేరే విషయం. కానీ మన ఎక్స్పోర్ట్స్ ని పెంచడానికి మనం డివాల్యుయేషన్ చేస్తాం. ఎట్ ది సేమ్ టైం డాలర్ వాల్యూ పెరిగినప్పుడు డాలర్ ద్వారా వచ్చిన వస్తువుల రేట్ ఇండియాలో పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెన్ 50 రూపాయలు అనుకుందాం, ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు 50 రూపాయలు. ఇప్పుడు అమెరికా నుంచి మనకు పెన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒక డాలర్ ని 70 రూపాయలు చేసినాం. నిన్న 50 రూపాయలకు వచ్చిన పెన్ ఇప్పుడు ఎంత అవుతుంది? 70 రూపాయలు. మన వాడు వేరే దేశాల నుంచి వచ్చే ఇంపోర్ట్స్ ఏమైతే తగ్గుతాయి. దీనివల్ల బిఓపిలో వచ్చిన క్రైసిస్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లో వచ్చిన క్రైసిస్ ని తాత్కాలికంగానైనా కంట్రోల్ చేయడానికి గతి లేని పరిస్థితుల్లో మాత్రమే మనం డివాల్యుయేషన్ చేస్తాం. ఇష్టంతో చేయం, మన విలువని మనం తగ్గించుకోలేం కదా. కానీ ఆ ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువులు మనకు కావాలి కాబట్టి డివాల్యుయేషన్ చేస్తాం. మీకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1949 లో ఒకసారి డివాల్యుయేషన్ చేసినాం, నెహ్రూ గారి పీరియడ్ లో. 1966 లో ఒకసారి డివాల్యుయేషన్ చేసినాం. మళ్ళీ 1991 లో పివి నరసింహరావు గారి పీరియడ్ లో డివాల్యుయేషన్ చేయాల్సి వచ్చేది. మీరు 1991 అంటే
ఇండియన్ ఎకానమీ యూటర్న్ తీసుకున్నాం మనం. అప్పటిదాకా మన ఎకానమీ సోషలిస్ట్ ఎకానమీ. అంటే ఏంటి, గవర్నమెంట్ అన్ని ఆపరేట్ చేస్తారు, ప్రైవేటీకరణ అనేది మొదలు పెట్టినాం మనం. ఆ ప్రైవేటీకరణ మొదలు పెట్టినప్పుడు ఇతర దేశాలకు సంబంధించిన ఎక్స్పోర్ట్స్ పెంచడం కోసం మనం ఏం చేయాల్సి వచ్చింది అంటే రూపాయి విలువని మనమే తగ్గించుకున్నాం. దానికన్నా ముందు దీనికి కొంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. చంద్రశేఖర్ గారని ఒక ప్రధానమంత్రి గారి పీరియడ్ లో భారతదేశానికి సంబంధించిన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలు 1.2 నుంచి 1.8 బిలియన్ డాలర్స్ పడిపోయినాయి. అంటే ఏంటి పరిస్థితి అంటే ఒక వారం రోజుల్ని సరిపడా పెట్రోల్ కొనుక్కోవడానికి మన దగ్గర డాలర్ లేవు. చిన్నగా కలిగ చేసుకుంటున్నాను సార్. విదేశీ మారక విలువలు అంటే ఏంటి సార్? విదేశీ మారక నిల్వలు అంటే మన వస్తువులు అమ్మడం ద్వారా డాలర్ల రూపంలో ఆ వస్తువులు మార్చుకుంటాం. ఆ డాలర్లు మన దగ్గర ఉండడాన్ని విదేశీ మారక ద్రవ్య నిల్వలు లేదా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు. అంటే మనం ఇప్పుడు పెట్రోల్ కొనుక్కోవాలి, డాలర్ ఇవ్వాలి. మనం కంప్యూటర్ కొనాలి, డాలర్ ఇవ్వాలి. ఇంపార్టెంట్ గూడ్స్ కొనుక్కోవాలి, డాలర్ ఇవ్వాలి. అంటే మన రూపాయి ఇస్తే వాడు ఇయ్యాడు కదా, మన వస్తువుల్ని వాడికి అమ్మి డాలర్ల రూపంలో మనం రిజర్వ్ చేసి పెట్టుకుంటాం. దాన్నే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాం. ప్రస్తుతానికి $700 బిలియన్ ఉంది. చాలా పెద్ద అమౌంట్. అంటే వరల్డ్ లో మనం 6th ప్లేస్ నియర్లీ. అంటే అమెరికా మాత్రమే మన ముందు ఉంది. అంటే ఫస్ట్ ప్లేస్ లోనేమో చైనా ఉంది, వాడు ఎక్స్పోర్ట్ చాలా ఎక్కువ ఉంటాయి. చైనా, జపాన్, స్విస్, వీటి తర్వాత మన యుఎస్ఏ, దాని తర్వాతనే మనం ఉన్నాం 6th ప్లేస్ లో మంచుకున్నాం. మీరు అదే ఇందాక చెప్పినట్టు 1990s లో $1.2 బిలియన్. చంద్రశేఖర్ గారు గతి లేని పరిస్థితిలో రిజర్వ్స్ లేక బంగారాన్ని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ లో తాకట్టు పెట్టి ఆయన గవర్నమెంట్ కూలిపోతుంది. ఆ దెబ్బకి కూలిపోయిన తర్వాత వచ్చిన పివి నరసింహారావు గారు ఆప్షన్ లేక ప్రైవేటీకరణ వైపు ఎల్పిజి తీసుకుంటాం, ఆర్థిక సంస్కరణ అంటాం. ఆర్థిక సంస్కరణలో భాగంగా 1994 లో మనం 1991 లోనే రూపాయిని తగ్గించుకుంటాం. జూలైలో 1, జూలై 3 లో నియర్లీ 18 to 19% మన వాల్యూని మనం డిక్రీజ్ చేసుకుంటాం. కానీ ఆ తర్వాత ఇప్పుడు ఏం చేశారు, రూపాయి మీద కానీ డాలర్ మీద కానీ గవర్నమెంట్ కంట్రోల్ లేదు. ఇప్పుడు మార్కెట్ లో డిమాండ్ అండ్ సప్లై బేస్ చేసుకుని రూపాయి ఓపెన్ మార్కెట్ అయిపోయింది. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇండియా వస్తువులకు బాగా డిమాండ్ పెరిగింది అనుకోండి, మన విలువ పెరుగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో విదేశీ వస్తువులకి డిమాండ్ పెరిగి మన వస్తువులకు డిమాండ్ తగ్గితే మన రూపాయి విలువ ఆటోమేటిక్ తగ్గుతుంది. ఇప్పుడు పెట్రోల్ రేట్ రోజు ఎట్లా మారుతుందో అందుకని మీరు రోజు న్యూస్ పేపర్ చూస్తే ఏమవుతుంది, డాలర్ రూపాయి మారక విలువ రోజు తగ్గుతుంది అని ఊస్తా ఉంటుందండి ఫారెక్స్. అంటే 1994 నుంచి మనం ఏం చేసినాం అంటే బీఓపీలో కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అంటే 2 అకౌంట్లు ఉంటాయి. కరెంట్ అకౌంట్ లో 100% రూపాయి విలువ గవర్నమెంట్ జోక్యం చేసుకుంటుండేనే మార్కెట్ కండిషన్స్ తోటి ఇది పూర్తిగా మారిపోతుంది. అంటే ఫస్ట్ $1.2 బిలియన్ నుంచి ఇప్పుడు మనం $700 బిలియన్ వచ్చి మన విదేశీ అప్పుని ఈజీగా తీర్చగలిగే స్థితిలో ఉన్నాం. కానీ మనం ఇంకా ఇండియన్ ఎకానమీ చాలా వస్తువుల విషయంలో విదేశాల మీద ఆధారపడటం అంత మంచిగా లేదు. ఎందుకు సార్? అంటే 75 years ఆల్మోస్ట్ మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఎందుకు మన వస్తువులకి బయట మార్కెట్ లో డిమాండ్ లేదు అంటే ఎందుకంటే మనకు మ్యాన్ పవర్ ఉంది, పర్లేదు ఎంతో కొంత ధనవంతులు కూడా మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ కుబేర్ల లిస్ట్ లో మన వాళ్ళు కూడా ఉన్నారు, అది గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ ఒక సైడ్ అది వన్ సైడ్ సార్. ఇంకో సైడ్ చూసినట్టయితే ఇప్పుడు మీరు అన్న మాటే బయట మార్కెట్ లో మన వస్తువులకి ఇంకా డిమాండ్ పెరగలేదు అంటున్నారు. వాస్తవంగా అసలు ఇండియాలో ప్రొడక్షన్ సెక్టర్ చాలా వీక్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటాం సార్. అంటే జనాలు కూడా బాగానే ఉన్నారు, డబ్బులు ఉన్నాయి ఉంది సార్. డబ్బులు ఉన్నాయంటే అది కొద్ది మంది చేతిలో ఉంది, అది సరిపోదు. అంటే పెట్టుబడిగా మారే డబ్బు ఉండాలి సార్. ఇప్పుడు మనం డబ్బులు బాగా ఆదాయం వస్తేనే ఈ ఆదాయాన్ని బ్యాంక్ లో తెస్తాం. బ్యాంక్ వాడు ఏం చేస్తాడు, దాన్ని అప్పుల రూపంలో ఇస్తాడు. దాన్నే మనం పెట్టుబడి లేదా క్యాపిటల్ ఇట్లా రకరకాల పదాలు. సో నీకు అసలు ఆదాయమే లేదు. ఆదాయం ఎందుకు లేదు? అసలు ప్రొడక్షన్ లేదు. ప్రొడక్షన్ ఎందుకు లేదు అంటే పెట్టుబడి లేదు. ఇది సిస్టమ్ లో ఉన్న డిఫెక్ట్ అండి. అంటే తరతరాలుగా భారతదేశంలో తక్కువ ప్రొడక్షన్, తక్కువ ఆదాయం, తక్కువ పొదుపు సేవింగ్స్, తక్కువ పెట్టుబడి ఉండటం వల్ల వచ్చే సమస్య. అందుకనే మనం ఏం చేస్తున్నాం, విదేశాలకు పోయి మన దావోస్ పోయారు మన రేవంత్ రెడ్డి గారు, రండి మా దగ్గర పెట్టుబడి పెట్టండి అంటే ఏంటి అర్థం? మా దగ్గర మ్యాన్ పవర్ ఉంది, ల్యాండ్ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, కానీ మా దగ్గర వస్తువులు తయారు చేయడానికి అవసరమైన పెట్టుబడులు లేవు కాబట్టి మీకు అన్ని ఇస్తాం, ట్యాక్స్ హాలిడే ఇస్తాం, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తాము, ఫ్రీ పవర్ ఇస్తాము, అన్ని రకాలు ఇచ్చి పెట్టుబడులకు రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఎందుకు ఆహ్వానిస్తున్నాం అంటే భారతదేశంలో పెట్టుబడి కొరత అనేది మొదటి నుంచి ఉంది. మీరన్న అంబానీలు, అదానీలు ఒక 10 మంది చేతిలో ఉండే ఆ క్యాపిటల్ అది సరిపోదు.
దేశ అవసరాలకి అంతర్జాతీయ అవసరాలకి సరిపోయినంత స్థితిలో క్యాపిటల్ లేదు. రెండోది ఏంటంటే మన దగ్గర ఎంటర్ప్రెన్యూర్షిప్ అంత డెవలప్ అవ్వాలి, అంటే యాజమాన్య నిర్వహణ అంటాం. ప్రస్తుతం ఈ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ వల్ల కొంచెం మార్పు అయితే వచ్చింది, కొంత మార్పు వచ్చింది, కానీ అది సరిపోయినంత మార్పు. అంటే ముందు మనది అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ, అగ్రేరియన్ ఎకానమీ. మీరు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని మనం బై ప్రొడక్ట్స్ గా మార్చి వాటిని ఎక్స్పోర్ట్ చేయడం మీద ఫోకస్ పెట్టాలి. ఇండియా ఏం చేసిందంటే అగ్రికల్చర్ ని, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ని అనుకున్నంతగా డెవలప్ చేయకుండా సర్వీస్ సెక్టార్ మీద పడి, అంటే ఐటీ మీద పడ్డాం మనం. ఐటీ అవసరమే, కానీ ఏది పెరగాలి? ఇండియాలో ఎక్కువ మందికి ఆదాయం ఇచ్చేది, ఉపాధి ఇచ్చేది అగ్రికల్చర్. మనకి ఫస్ట్ 3, 4, 5 year ప్లాన్స్ దాకా, ప్రణాళికల దాకానే అగ్రికల్చర్ కి ప్రయారిటీ ఉంది. ఇప్పుడు అగ్రికల్చర్ ని గవర్నమెంట్స్ వదిలేసినాయి. దానివల్ల ఎక్కువ మంది తక్కువ ఆదాయం వచ్చే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ ఆదాయం తక్కువ ఉంటుంది, పొదుపు తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పెట్టుబడి ఉండదు. మీరు ఎన్ని మాటలు మనం మాట్లాడినా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే తయారీ రంగం బాగా డెవలప్ అవ్వకుండా జరగదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రపంచం అంతా మన వస్తువులు వెనకాల పడితే మన రూపాయి విలువ పెరుగుతుంది. మనం ఎవరు వెనకాల పడుతున్నాం? డాలర్ వెనకాల పడతాం. డాలర్ వెనకాల మనం పడితే మన రూపాయి విలువ చిక్కిపోతుంది, తగ్గిపోతుంది. జనరల్ గా ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెనకాల పడితే అమ్మాయి చీప్ అవుతుంది, అబ్బాయి అమ్మాయి వెనకాల పడితే అబ్బాయి చీప్ అవుతుంది. అట్లా మన వైపు ప్రపంచం అంతా చూడాలి అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ని డెవలప్ చేస్తేనే అప్పుడు మన రూపాయి విలువ పెరుగుతుంది. ఒకవేళ మీరు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, సార్ రూపాయి విలువను మనమే పెంచుకోవచ్చు కదా. వెనిజులాలో జరిగింది. వెనిజులా ఆర్థిక వ్యవస్థ కుప్పకు వెళ్ళిపోయిందండి. వాళ్ళు పెంచుకుంటే ఇప్పుడు పెంచకూడదు అసలు రూపాయి విలువని. అంటే ఒక $1 ఈజ్ ఈక్వల్ టు ₹1 అనుకోండి. అంటే వాడు ఒక మ్యాంగో కొనాలంటే $1 ఇవ్వాలి అక్కడ. నిన్నటిదాకా ఎన్ని మ్యాంగోస్ వచ్చినాయి? 7 మ్యాంగోస్ వచ్చినాయి, ఒకటే వచ్చినాయి, ఎవడు కొనడు. అందుకని చాలా సెన్సిటివ్ ఎకానమీ. ఆర్థికవేత్తలు డీవాల్యుయేషన్ చేయాలన్నా, రూపాయి మార్పిడి చేయాలన్నా చాలా జాగ్రత్త చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కొంత టెర్మినాలజీ కష్టంగా ఉన్నా కామన్ మెన్ కూడా రీచ్ అవ్వాల్సిన సబ్జెక్ట్ ఇది. ఎందుకు మనకి ఇన్ని విదేశీ మారక ద్రవ్య నిల్వలు కావాలంటే మనం చాలా వస్తువుల మీద డిపెండ్ అవుతాం. ఇంకా మనం ఏ కండిషన్ లో ఉన్నాం తెలుసా? ఐరన్ ఓవర్ ఎక్స్పోర్ట్ చేస్తాం. ముడి ఇనుప ఖనిజం అమ్మి యంత్రాలు కొనుక్కుంటాం, మిషనరీ. అంటే ₹100 ఐరన్ అమ్మి ₹1,00,000 ఇంజన్ కొంటాం. అంటే మనకి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది? అదే మనం ఐరన్ మన దగ్గర ఉన్నప్పుడు మనమే ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెట్టుకోగలిగితే ఇక్కడ డెవలప్మెంట్స్ వస్తాయి. గవర్నమెంట్ ఆ విధంగా ఆలోచించడానికి అంటే మనకంత ఈజీ ప్రాసెస్ కావాలి. ఇవి ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే లాంగ్ ప్రాసెస్. ఒక 5-6 years పెట్టుబడి గవర్నమెంట్ పెట్టాలి. మీరు ఎప్పుడో గవర్నమెంట్ ప్రొడక్షన్ సెక్టర్ నుంచి మారిపోయిందండి. 1990 కన్నా ముందు ఇండియాలో అన్ని రకాల వస్తువులు గవర్నమెంట్ తయారు చేసేది. టీవీల దగ్గర నుంచి సబ్బుల దాకా. డైనార్ అని ఒక టీవీ ఉండేది, కోనార్క్ అని ఒక టీవీ ఒరిస్సా గవర్నమెంట్ తయారు చేసేది, మైసూర్ శాండిల్ కర్ణాటక గవర్నమెంట్ తయారు చేసేది. ఇప్పుడు ఏమైనా ఇవన్నీ అంటే గవర్నమెంట్ ప్రొడక్షన్ సెక్టర్ నుంచి బయటికి పోయిందండి. ప్రైవేట్ వాడు దేనికోసం పనిచేస్తాడు? లాభం కోసం లాభం వచ్చే వస్తువు తయారు చేస్తాడు, ప్రజలకు అంత అవసరమైన వస్తువును అవసరమైతే తయారు చేయడు. ఇది మీ ప్రైవేటీకరణలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేషన్, చాలా డౌట్ ఉంది దీనిపైన. డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయిపోయినాయి సార్. ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ వెళ్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.